గుడి ఆవరణలో ఉన్న ఒక బెంచ్ మీద శారదా ప్రసాదులు కూర్చున్నారు. శారదా, గుడి దగ్గర మాట్లాడాలని చెప్పి తీసుకొచ్చావు, ఏంటా విషయం? మనం వేరే కాపురం పెడదామండి. శారదా, నువ్వు గుడి దగ్గర మాట్లాడదామని చెప్పినప్పుడే నేను ఇదేనని ఊహించాను. వేరే కాపురం పెట్టాలనే ఆలోచన నాకుందనే విషయాన్ని మీరు అర్థం చేసుకున్నప్పుడు మరి నాతో మాట్లాడాలి కదండి. శారదా, మనం వేరే కాపురం పెట్టడం ఏంటి? ఎందుకు నువ్వు ఇలా ఆలోచిస్తున్నావు? కాళ్ళు వచ్చినప్పటి నుండి నేనెట్టా ఉంటున్నాను చూస్తున్నారుగా. ఎప్పుడు చూసినా ఏదో పోగొట్టుకునే దానిలా ఉంటున్నావు. ఎప్పటికప్పుడు ఏమైంది శారదా అని నిన్ను అడగాలనుకునేవాని గాని ఎందుకు అడగలేకపోయాను. ఎందుకు అడగలేకపోయారో కారణం చెప్పగలరా? ప్రసాద్ మౌనంగా ఉన్నాడు. ఆ కారణం పేరే అనామిక. అదేనండి మన కోళ్ళం. శారదా, మన కోళ్ళ అనామిక ఎక్కడి నుంచి వచ్చిందో ఎలా వచ్చిందో మనకు తెలుసుగా. మనమే సర్దుకుపోవాలి. ఎంతకాలం సర్దుకుపోమంటారో మీరే చెప్పండి. మనం బ్రతికినంతకాలం సర్దుకుపోవాలి శారదా. బతికినంతకాలం సర్దుకుపోవాలంటే నా వల్ల కాదండి. వేరే కాపురం పెట్టడానికైతే నేను ఒప్పుకోను శారదా. అయితే నాకు చావు తప్ప మరొక దారి లేదన్నమాట. శారద చెప్పగానే ప్రసాద్ మనసు చలించింది. అతని కళ్ళ వెంట నీళ్ళొచ్చాయి. శారదా, ఇంకెప్పుడు చావు గురించి మాట్లాడబాకు, నేను తట్టుకోలేను. వేరే కాపురం పెట్టకపోతే జరిగేది అదేనండి. సర్లే శారదా, కొడుకు కోళ్ళొచ్చిన తర్వాత నేను మన వేరే కాపురం గురించి మాట్లాడతానులే. అప్పటిదాకా కొంచెం ఓపికతో ఉండు. మీ మాట మీద నాకు నమ్మకం ఉందండి. కొడుకు కోడలొచ్చిన తర్వాత మన వేరు కాపురం గురించి ఖచ్చితంగా మాట్లాడతారు. సర్లే, ఇంకింటికెళ్దాం పదా. కొడుకు కోడలు లేని ఆ ఇంట్లో మనం ఉండడం అంత మంచిది కాదు. కొడుకు కోడలొచ్చిన తర్వాత ఇంటికి వెళ్దాం. నువ్వెందుకు వద్దంటున్నావో నేను అర్థం చేసుకున్నాను శారదా. కానీ ఏమీ కాదు గాని మనం ఇంటికెళ్దాం పదా. ఇప్పుడే వద్దండి. మనం ఎట్టాగో ఏరే కాపురం పెట్టాలనుకుంటున్నాం కదా, అద్దింటి కోసం వెతుకుదాము. మన సంపాదనలో మనకు సరిపడేలాగా ఒక చిన్న ఇంటిని అద్దెకు తీసుకుందాం. నువ్వు చాలా దూరం ఆలోచిస్తున్నావు శారదా. ఎప్పుడేం చెయ్యాలో నేను చెప్తాను. అప్పటిదాకా నువ్వు వేరే కాపురం గురించి ఆలోచించబాకు. శారద మౌనంగా అక్కడి నుంచి ముందుకు నడుస్తుంటే ప్రసాదు వెనకాలే నడిచాడు. ఇక రిచ్ హోటల్లో మోడ్రన్ అనామిక, రమేష్ కూర్చున్నారు. రామ్, 1000 కోట్ల ఆస్తిని వదిలి నీకోసం నీతో పాటు ఆ పాతింట్లో ఉండడానికి నాకెలాంటి అభ్యంతరం లేదు. కాకపోతే మీ అమ్మా నాన్నలు ఉండొద్దు అంతే. అను, భర్త పరాయి స్త్రీని చూడొద్దని చెప్పటం ప్రేమవుతుందేమో కానీ కన్నవాళ్ళని చూడొద్దని చెప్పటం మూర్ఖత్వం అవుతుంది. రామ్, నువ్వెలా అనుకున్నా నో ప్రాబ్లం. మీ అమ్మా నాన్నలు మాత్రం మనతో పాటు ఆ ఇంట్లో ఉండడానికి నేను ఒప్పుకోను. అలా అనకను. మా అమ్మా నాన్నలు మనతో ఉండాలంటే నేనేం చేయాలో చెప్పు. మీ అమ్మగారు అత్తేలాగా నాకు ఎలాంటి ఆర్డర్స్ పెట్టడానికి వీల్లేదు. నా మంచి చెడు నేను చూసుకుంటాను. నేను వేసుకునే బట్టల గురించి, తినే ఫుడ్ గురించి, పెట్టే ఖర్చు గురించి, ఇలా నాకు సంబంధించిన ప్రతి విషయంలో జోక్యం చేసుకోవద్దు. సరే అను, నేను అమ్మ వాళ్ళతో మాట్లాడతానులే. మాట్లాడతానని నాకు చెప్పడం కాదు రామ్, మీ అమ్మ వాళ్ళకి చెప్పు. అలాగే అను, నువ్వు కూల్గా ఉండు. అమ్మతో మాట్లాడి నువ్వు చెప్పిన కండిషన్స్ అన్నిటికీ ఒప్పిస్తాను. అమ్మ వాళ్ళు ఉండాల్సిన పరిధిలో వాళ్ళుంటారు. మనకు నచ్చినట్టుగా మనము ఉండొచ్చు. ఓకే రామ్ అని అనామిక అనగానే ఆర్డర్ ఇచ్చిన బిర్యానీ అక్కడికి వచ్చింది. రామ్, అను ఇద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ బిర్యానీ తింటూ ఉంటారు. అలా సమయం గడిచి రాత్రి 8 అయింది. శారద తినకుండా గుమ్మం దగ్గర నిలబడి కొడుకు కోసం కోడలి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. శారద, కొడుకు కోళ్ళు బయటికెళ్లారు. నాకు తెలిసి బయటే తినేసి వస్తారు. నువ్వు వాళ్ళ కోసం ఎదురు చూడడం దండగా. కొడుకింటికి రాకుండా నేను ఎప్పుడైనా తిన్నానా చెప్పండి. శారద, ఈ తల్లి ప్రేమ ఇప్పుడు కొడుక్కొద్దు. కొడుకు కోళ్ళు కలిసి సంతోషంగా ఉన్నారా లేదా అని మనం చూడాలి. కొడుకు తిన్నాడో లేదో కోడలు మంచిగా చూసుకుంటుందిలే. వచ్చి పడుకో. కోళ్ళు వచ్చినంత మాత్రాన కొడుకు మంచి చెల్లు చూడకూడదా చెప్పండి. చూడకూడదు శారద. తల్లి ప్రేమకి భార్య ప్రేమకి మధ్య కొడుకు ఎంతలా అల్లాడిపోతాడో నీకు తెలీదు. కనీసం అర్థం చేసుకునే ప్రయత్నం కూడా నువ్వు చెయ్యవు. మీరు తిన్నారు కదా, వెళ్ళి పడుకోండి. కొడుకు కోళ్ళు వచ్చిన తర్వాత నేను తినేసి పడుకుంటాను. ఎవరని చెప్పినా తల్లి ప్రేమ ముందు ఏ ప్రేమ నిలబడదు అని శారద చెప్పగానే ప్రసాద్ ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. శారద చూస్తూ ఉండగా కారులో కొడుకు కోడలు వచ్చారు. అనామిక చూసి, రామ్, కండిషన్స్ గురించి చెప్పి త్వరగా వచ్చేయ్. అలాగే అను, నువ్వు వెళ్ళి పడుకో, నేను అమ్మతో మాట్లాడొస్తాను అని రమేష్ చెప్పగానే అనామిక వెళ్ళిపోయింది. బాబు రమేష్, కోడల్ని బిలు, ముగ్గురం కలిసి తిందాం. అమ్మా, నేను అను బయట తినేసాం, నువ్వు నాన్న తినేసేయండి. శారద మాటకి కోపంగా చూసింది. అమ్మా, ఈ ఇంట్లో అనామికకి తనకు నచ్చినట్టుగా ఉంటుంది. మీరు ఎలాంటి కట్టుబాట్లు పెట్టకూడదు. నచ్చినప్పుడు లేస్తుంది, ఇష్టం వచ్చినప్పుడు తింటుంది. నేను మీ నాన్న పని మనుషుల్లాగా కోడలు చెప్పినట్టు వినాలి, అంతే కదా బాబు? నా ఉద్దేశం అది కాదమ్మా.
నీ భార్య అనామికకి డబ్బుతో పాటు పొగరు కూడా ఉంది. ఈ ఇంటి కోడలు ఉదయాన్నే లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవాలని, ముగ్గులు పెట్టుకోవాలని, మోడర్న్ బట్టలు వేసుకోకుండా నిండుగా ఉండేలాగా చీరలు కట్టుకోవాలని చెప్పాను. అలా చెప్పడం దానికి నచ్చటం లేదమ్మా. కోడలు మాతో మాత్రం అన్ని పనులు చేయించడం బాగుందా బాబు? కొంచెం కూడా బాగోలేదు. అనామికకి చెప్పినా అర్థం చేసుకోలేకపోతుంది. అందుకని నేను అర్థం చేసుకోవాలి కదా బాబు. రమేష్ ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. శారద బాధగా వచ్చి పడుకుంది. తన కన్నీళ్లతో తలదిండు తడిసింది. మరుసటి రోజున ఉదయం 10 గంటలకు అనామిక రమేష్లు నిద్రలేచి బయటకొచ్చారు. శారదా ప్రసాదులు ఎడ్లబండిలో సామాన్లేసుకుని నిలబడి ఉన్నారు. రమేష్ ఆశ్చర్యంగా, ఏంటి నాన్న ఇది? వేరే కాపురం వెళ్తున్నాం బాబు. నాన్నా? బాబు రమేషు, నీ బాధ నేను అర్థం చేసుకుంటాను. ఒకప్పుడు నా భార్య ముఖ్యమని మా అమ్మా నాన్నను వదిలిపెట్టి వచ్చినప్పుడు వాళ్ళెంత బాధపడ్డారో అదే భార్య కోసం ఇప్పుడు నిన్ను వదిలిపోతుంటే మాకు అర్థమవుతుంది బాబు. వస్తాం బాబు. నేను చెప్పిన మంచి నీకు నీ భార్యకి నచ్చలేదు. మమ్మల్ని మాత్రం పనివాళ్ళుగా చూడడం నీకు నచ్చింది. నేను ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాను. అమ్మా, వస్తాం బాబు. కోళ్ళ, ఇక నుంచి ఇంట్లో నీకు ఎట్టాంటి అడ్డు ఉండదు. అంతా నీకు నచ్చినట్టు చేసుకో. నా కొడుకు మాత్రం జాగ్రత్త అని వెళ్ళిపోయారు వాళ్ళిద్దరు. అనామిక మాత్రం చాలా సంతోషపడింది. తనకు నచ్చిన పని వాళ్ళని ఇంట్లో పెట్టుకుంది. తనకు నచ్చిన వంటలు చేయించుకునేది. తనకు నచ్చిన బట్టలు వేసుకునేది. ఫ్రెండ్స్తో ఇంటి దగ్గరే పార్టీ పెట్టుకునేది. అర్ధరాత్రి వేళ అధిక సౌండ్ పెట్టుకుని డాన్సులు వేసేది. శారద దంపతులు మాత్రం ఒక చిన్న ఇంట్లో ఉంటూ కట్టెల పొయ్యి మీద వంటలు చేసుకుని తింటూ ఉండేవాళ్ళు. కూలి పనులు చేసుకుంటూ భారంగా రోజులు గడుపుతున్నారు. అనామిక ట్రెండ్ పేరుతో రోజుకొక పార్టీ అంటూ ఇంటి దగ్గర ఎంజాయ్ చేయటం రమేష్కి నచ్చటం లేదు. వేరే కాపురం వింటున్న శారద వాళ్ళ దగ్గరికి వచ్చాడు రమేష్. శారదా దంపతులు చాలా సంతోషపడ్డారు రమేష్ని చూసి. నాకు తెలుసు బాబు, మమ్మల్ని చూడకుండా నువ్వు ఉండలేవని. కాల్ ఎలా ఉంది బాబు? ఏం చెప్పన్నానా? తన సరదాలకి అడ్డు లేదు, పార్టీలకి హద్దు లేదు. ఫ్రెండ్స్ ఇంటి తెచ్చుకొని అర్ధరాత్రి వరకు పాటలు పెట్టుకొని డాన్సులు చేస్తుంది. చుట్టుపక్కలున్న వాళ్ళు వార్నింగ్లు ఇస్తున్నారు. మీ అమ్మా నాన్నలు ఉన్నప్పుడు నీ భార్య ఇలా లేదు, వాళ్ళని వేరుగా పంపించి ఈవిడిలా జల్సా చేస్తుందా అని అడుగుతుంటే నాకే చాలా బాధగా ఉంది. బాధపడితే కోడలెట్టా మారుద్ది బాబు? అసలు అనామికలో ఎలా మార్పు తీసుకురావాలో తెలియటం లేదమ్మా. నేను చెప్పినట్టు చెయ్యి బాబు, అప్పుడు ఖచ్చితంగా కోడలు మారుద్ది. కొట్టవని తిట్టమని చెప్తావా ఇంటి శారదా? చాచా, కట్టుకున్న దాని మీద చెయ్యి వేసుకోవడం మగాడిది మొగుడిది లక్షణం కాదండి. అమ్మా, అనామికలో మార్పు వస్తుందంటే నువ్వేం చెప్తా చేస్తానమ్మా అని రమేష్ చెప్పగానే శారదకి గట్టిగా నమ్మకం కలిగింది. అప్పుడు కొడుక్కి ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో వివరంగా చెప్పింది. అదంతా విని రమేష్ చాలా సంతోషపడ్డాడు. ఇక హుషారుగా ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రి అనామిక తన ఫ్రెండ్స్తో పాటలు పెట్టుకుని డాన్స్ చేస్తూ ఉండగా రమేష్ ఫుల్లుగా తాగి అమృతని తీసుకుని ఇంటికొచ్చాడు. అనామిక చూసి షాక్ అయింది. రామ్, ఎవరి అమ్మాయి? తను అమృతాను, నా ఎక్స్. మొన్నే కలిసింది. నువ్వు నన్ను పట్టించుకోకుండా నీ ఫ్రెండ్స్తో ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేస్తుంటే నేను నా గర్ల్ ఫ్రెండ్ని తెచ్చుకున్నానులే. నీ గర్ల్ ఫ్రెండ్ ఉందని నాకు చెప్పలేదు. నాకు మాత్రం ఇంటి దగ్గర ఇంతలా ఎంజాయ్ చేస్తావని నువ్వు చెప్పావా? లేదు కదా. ఇష్టం వచ్చిన ఫుడ్ తింటానని అన్నావు. నచ్చిన డ్రెస్ వేసుకుంటానని చెప్పు. మా అమ్మ అడ్డు చెప్పింది. అది నీకు నచ్చలేదు. అందుకే కదా ఈ వయసులో వేరే కాపురం పెట్టించావు. ఫ్రెండ్స్, మీరందరూ వెళ్ళండి, నేను కాల్ చేస్తాను. అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోయారు. అనామిక చూస్తూ ఉండగానే రమేష్ అమృతం తీసుకుని గదిలోకి వెళ్ళాడు. తలుపు గట్టిగా వేశాడు. అనామిక బాధగా కూర్చుంది. గదిలో నుంచి నవ్వులు గట్టిగా వినిపిస్తూ ఉన్నాయి. అనామికకి కోపం, ఆవేశం వస్తుంది. రామ్, నిన్నేం చేస్తాను చూడు అంటూ తలుపు దగ్గరికి వచ్చింది. తలుపు మీద గట్టిగా కొడుతూ ఉంటుంది. గదిలో బెడ్ మీద రమేష్, అమృత కూర్చొని నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉంటారు. దాంతో అనామికకి మరింత కోపం వచ్చింది. తలుపుని గట్టిగా తన్నింది. అయినా ఆ తలుపు తెరుచుకోలేదు. అయ్యో, నా కాపురం మొత్తం నాశనమయ్యేలా ఉంది. ఇప్పుడు నా కాపురాన్ని ఎవరు నిలబెడతారు? ఆడది ఏ పోరునైనా భరుస్తుందేమో కానీ ఈ సవతి పోరుని భరించలేదు. నాకు అమృతని సవతి చేసేలా ఉన్నాడు. అత్తయ్యా అని పిలిచిన అనామికకి తన వల్ల ఆ ఇంట్లో ఉండాల్సిన అత్తమామలు వేరు కాపురం ఉంటున్నారని తెలిసింది. క్షణం కూడా ఆలస్యం చేయకుండా అత్తగారు శారదకి ఫోన్ చేసింది. శారద లేచి ఫోన్ చూసుకుంది. కాల్ ఈ టైంలో ఫోన్ చేస్తుందేంటి అంటూ ఉండగానే ప్రసాద్ కూడా నిద్రలేచాడు. నువ్వు కొడుక్కి చెప్పిన ఆలోచన పనిచేస్తున్నట్టుంది శారదా, కొడలతో మాట్లాడు. హలో అత్తయ్య, ఉన్న పొలంగా బయలుదేరి ఒకసారి ఇంటికి రండి. యామెందుకోళ్ళ ఈ టైంలో ఫోన్ చేసావు? అంత బానే ఉందిగా. ఏమీ బాగోలేదు అత్తయ్య.
రామ్ ఇంకో అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చాడు. ఏం మాట్లాడుతున్నావు కోళ్ళ? ఆగి మేమొత్తనం. అని శారదా ప్రసాద్లు నడవటం మొదలుపెట్టారు. అనామిక తలుపు కొడుతూ ఉంటుంది. గదిలో రమేష్, అమృతలు నవ్వుతూ ఉంటారు. శారద వల్ల అక్కడికి వచ్చారు. అత్తయ్య మీరే వినండి. శారద దంపతులకు కూడా నవ్వులు వినిపిస్తూ ఉంటాయి. ఇక శారద కోపంగా గట్టిగా బాబు రమేష్ తలుపు తెరు అని తలుపు మీద కొట్టింది. రమేష్ తలుపు తెరిచాడు. అనామిక చేస్తున్న పార్టీ వల్ల, డాన్సుల వల్ల రమేష్ ఎంత ఇబ్బంది పడ్డాడో ఆ ఇబ్బందులన్నీ వివరంగా చెప్పాడు. అలా చేయడం తప్పైపోయింది అత్తయ్య. ఇక నుంచి అలా చేయను. మీరు కూడా ఎక్కడికి వెళ్ళకండి. అందరం కలిసి ఇక్కడే ఉందాం. అనామిక అలా చెప్పడంతో అందరూ సంతోషపడ్డారు. ఇక అందరూ అప్పట్నుంచి కలిసిమెలిసి ఆనందంగా ఉన్నారు. అనామిక బుద్ధిగా ఇంటి పని, వంట పని చేయటం నేర్చుకుంటూ ఉంటుంది.